ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. మురళీ డేట్ 15/5/2025. మధురమైన పిల్లలారా, మీ స్వభావాన్ని తండ్రి సమానంగా సరళంగా చేసుకోండి. మీలో ఎటువంటి అహంకారము రాకూడదు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి.
అభిమానం అనేది అసలు ఉండకూడదు. ప్రశ్న: సేవ చేస్తూ కూడా చాలామంది పిల్లలు ఇంకా చిన్న పిల్లల్లాగానే ఉన్నారు. ఎలా? చాలామంది పిల్లలు సేవ చేస్తూ ఉంటారు, ఇతరులకి జ్ఞానం చెప్తూ ఉంటారు, కానీ తండ్రి స్మృతి చెయ్యరు. బాబా మీ స్మృతిని మర్చిపోతున్నామని అంటారు. అలాంటి పిల్లలను బాబా పసిపిల్లలు అని అంటారు. ఎందుకంటే పిల్లలు తండ్రిని ఎప్పుడూ మర్చిపోరు. తండ్రి మిమ్మల్ని రాజకుమారీలుగా చేస్తారు. అలాంటి తండ్రిని ఎందుకు మర్చిపోతారు? మర్చిపోతే వారసత్వం ఏం లభిస్తుంది? మీరు చేతులతో పనులు చేస్తూ ఉన్నా తండ్రి స్మృతి చేయండి. ఓం శాంతి. చదువు లక్ష్యము పిల్లల ఎదురుగా ఉన్నది. తండ్రి సాధారణ శరీరము, అది కూడా వృద్ధమాన వానప్రస్థ శరీరంలో ఉన్నారని పిల్లలకి తెలుసు. అక్కడ సత్యయుగంలో భలే వృద్ధులుగా ఉన్నా మళ్ళీ మేము చిన్నపిల్లలుగా జన్మిస్తామని చాలా సంతోషం ఉంటుంది. ఇతనికి కూడా నేను ఇలా అవుతాను అని తెలుసు కనుక చాలా సంతోషం ఉంటుంది. అందుకే ఇతని ప్రవర్తన పిల్లల వలె అయిపోతుంది. పిల్లల వలె సరళంగా ఉంటారు. అహంకారం మొదలైనవేవీ లేవు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉంటుంది. ఇతని బుద్ధి ఎలా ఉందో పిల్లల బుద్ధి కూడా అలాగే ఉండాలి. బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు. మనం ఈ విధంగా అవుతాము, మేము ఈ శరీరాలు వదిలి ఇలా అవుతామని పిల్లలు మీలో సంతోషం ఉండాలి కదా. మీరు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. చిన్న లేక పెద్ద అందరూ శరీరాలను వదిలేస్తారు. అందరికీ చదువు ఒక్కటే. ఇతను కూడా నేను రాజయోగం నేర్చుకుంటున్నానని దాని ద్వారా రాకుమారునిగా అవుతానని అంటారు. మేము రాకుమారులుగా అవుతామని మీరు కూడా అంటారు. రాకుమారీలుగా అయ్యేందుకు మీరు చదువుతూ ఉన్నారు. అంతుమతి సోగతి అయిపోతుంది. మేం బికారీ నుండి రాకుమారిగా అవుతామని మీ బుద్ధిలో నిశ్చయం ఉంది. ఈ బికారీ ప్రపంచమే సమాప్తం అవ్వనున్నది. పిల్లలకి చాలా సంతోషం ఉండాలి. బాబా పిల్లల్ని కూడా తన సమానంగా తయారు చేస్తారు. శివబాబా చెప్తూ ఉన్నారు, నేను రాజకుమారిగా తయారవ్వను. ఈ బాబా మనము రాకుమారులుగా అవ్వాలి కదా అని అంటారు. మనమలా అయ్యేందుకు చదువుతూ ఉన్నాము. ఇది రాజయోగం కదా. మేము ప్రిన్సెస్గా అవుతామని పిల్లలు కూడా అంటారు. మీరు తప్పకుండా అవుతారు, ఇది నిశ్చయమని తండ్రి అంటారు. మీ నోట్లో గులాబ్ జామున్ అని బాబా అంటారు. ఇది ప్రిన్సెస్గా తయారయ్యే పరీక్ష. జ్ఞానమేమో చాలా సులభము. తండ్రిని స్మృతి చేయాలి. భవిష్యత్తులో వారసత్వాన్ని స్మృతి చేయాలి. ఈ స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. ఈ స్మృతిలో ఉంటే అంతుమతి సోగతి అవుతుంది. సన్యాసీలు ఉదాహరణ ఇస్తూ ఉంటారు. ఎవరైనా నీవు ఎనుము అని అంటే నిజంగానే అలా అనుకోవడం మొదలు పెడతాడు. కానీ అవన్నీ వ్యర్థ విషయాలు. ఇక్కడ ఉండేది ధార్మిక విషయము. కాబట్టి తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, జ్ఞానమేమో చాలా సహజము, కానీ స్మృతిలోనే శ్రమ ఉంది. బాబా తరచుగా మీరు చాలా చిన్న పసిపిల్లలు అని అంటూ ఉంటారు. మేము పసిపిల్లలమా అని పిల్లలు ఫిర్యాదు చేస్తారు. అందుకు బాబా చెప్తారు, అవును చిన్నపిల్లలే, మీలో జ్ఞానమేమో చాలా బాగుంది. ప్రదర్శనలో సర్వీస్ చాలా బాగా చేస్తారు. రాత్రింబవళ్ళు సర్వీసు నిమగ్నమైనప్పటికీ మిమ్మల్ని చిన్నపిల్లలు అనే అంటున్నాను. మీరే కాదు, ఈ బ్రహ్మ కూడా చిన్న బిడ్డే. ఈ బాబా చెప్తూ ఉన్నారు, మీరు నాకంటే పెద్దవారు. ఎందుకంటే వీరిపై అనేక బాధ్యతలు ఉన్నాయి. ఎవరి తలపై బాధ్యతలు ఉంటాయో వారికి అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. బాబా వద్దకు ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి. అందుకే ఉదయం కూర్చొని స్మృతి చేసేందుకు ప్రయత్నిస్తారు. వారసత్వం ఏదే వారి నుండే కదా పొందేది. కాబట్టి తండ్రిని స్మృతి చేయాలి.
పిల్లలకి ప్రతిరోజు అర్థం చేయిస్తాను. మధురమైన పిల్లలు స్మృతి యాత్రలో చాలా బలహీనంగా ఉన్నారు. జ్ఞానంలో అయితే భలే మంచిగా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ నేను బాబా స్మృతి ఎంత సమయం చేస్తూ ఉన్నాను? స్వయాన్ని ప్రశ్నించుకోండి. పగలు చాలా పనులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు. వాస్తవానికి పనులు చేస్తూ ఉన్న స్మృతి చేయవచ్చు. ఒక లోకోక్తి కూడా ఉన్నది, హస్తం కార్యమగ్నం, హృదయం ఈశ్వరమగ్నం. చేతులతో పని చేస్తూ ఉన్న బుద్ధి ఈశ్వరుని పైన ఉండాలి. ఉదాహరణకి భక్తి మార్గంలో భలే పూజ చేస్తూ ఉన్న బుద్ధి ఎక్కడెక్కడో వ్యాపారాలు మొదలైన వైపు వెళ్తూ ఉంటాయి. ఎవరైనా ఒక స్త్రీ భర్త విదేశాలలో ఉంటే ఆమె బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరితో ఎక్కువ సంబంధం ఉందో వారి వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి సర్వీస్ బాగా చేస్తూ ఉన్న మీది బేబీ బుద్ధి అని అంటారు. చాలామంది పిల్లలు మేం బాబా స్మృతిని మర్చిపోతున్నామని వ్రాస్తారు. బాబా చెప్తూ ఉన్నారు, అరే తండ్రిని పసిపిల్లలు కూడా మర్చిపోరు. కాబట్టి మీరు పసిపిల్లల కన్నా పసిపిల్లలు. ఏ తండ్రి ద్వారా రాజ్కుమారి అవుతారో ఆ తండ్రి టీచర్ సద్గురు మర్చిపోతున్నారు. ఏ పిల్లలైతే తమ పూర్తి లెక్కాచారాన్ని తండ్రికి వ్రాసి పంపుతారో బాబా వారికే తమ సలహా ఇస్తారు. బాబాని ఎలా స్మృతి చేస్తూ ఉన్నాం? ఎప్పుడు స్మృతి చేస్తూ ఉన్నాం? పిల్లలు తండ్రికి తెలియచేయాలి. అప్పుడు తండ్రి సలహా ఇస్తారు. ఎవరెవరికి వారి వారి కార్య వ్యవహారాలు ఉద్యోగాలను అనుసరించి ఎంత ఖాళీ ఉంటుందో బాబాకి తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా ఖాళీ ఉంటుంది. పని కొంచెం తేలికైనంతనే తండ్రి స్మృతి చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ ఉన్న తండ్రి స్మృతి ఉండాలి. బాబా సమయాన్ని కూడా తెలియచేస్తారు. రాత్రి 9 గంటలకి నిద్రపోండి. తర్వాత 2 లేక 3 గంటలకి లేచి స్మృతి చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చోండి. బాబా ఇలా కూర్చునే అలవాటును కూడా చేయించారు. స్మృతి నడుస్తూ తిరుగుతూ కూడా చేయవచ్చు. ఇక్కడైతే పిల్లలకు చాలా తీరిక ఉంటుంది. ఇంతకుముందు మీరు ఏకాంతంలో పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు. తండ్రిని తప్పనిసరిగా స్మృతి చేయాలి. లేనిచో వికర్మలు ఎలా వినాశమవుతాయి? తండ్రినే స్మృతి చేయలేకుంటే అలాంటి వారు బేబీస్ కంటే బేబీస్ కదా. అంతా స్మృతి పైనే ఆధారపడి ఉంది. ఇది పతిత్ పావనైన తండ్రి స్మృతి చేసే శ్రమ. జ్ఞానమైతే చాలా సులభము. కల్పకృతం ఇక్కడికి వచ్చి అర్థం చేసుకున్నవారే మళ్ళీ వస్తారని కూడా మీకు తెలుసు. పిల్లలకు ఆదేశాలు లభిస్తూ ఉంటాయి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవ్వాలని పిల్లలు సదా ప్రయత్నం చేస్తూ ఉండాలి. తండ్రి తప్ప వేరే ఉపాయమేదీ లేదు. స్మృతి తప్ప. బాబా మేము ఈ వ్యవహారం ఉద్యోగంలో ఈ పని ఉన్నందున తండ్రి స్మృతి చేయలేకున్నాము చెబితే బాబా వెంటనే అలా కాదు ఇలా చేయండి అని సలహా ఇస్తారు. ఆధారమంతా స్మృతి పైనే ఉంది. మంచి మంచి పిల్లలు జ్ఞానం అయితే చాలా బాగా చెప్తారు. అందరినీ సంతోషపరుస్తూనూ ఉంటారు. కానీ యోగం లేనే లేదు. తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయం తెలిసి కూడా మళ్ళీ మర్చిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. తండ్రిని స్మృతి చేసే అలవాటు ఉంటే విమానాలు లేక రైలులో కూర్చున్నప్పుడు కూడా మీకు అదే ధ్యాస ఉంటుంది. మేము బాబా ద్వారా భవిష్యత్తులో రాకుమారులుగా అవుతామని లోపల సంతోషం ఉంటుంది. ఉదయమే లేచి అటువంటి తండ్రి స్మృతిలో కూర్చోండి. ఒకవేళ అలసిపోతే పడుకొని అయినా స్మృతి చేయండి. స్మృతి చేసేందుకు బాబా అనేక యుక్తులు తెలియచేస్తారు. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయలేకపోతే రాత్రికి నిష్టలో కూర్చోండి. ఎంతో కొంత జమ అవుతుంది. అంటే బట్టీలో కూర్చోవాలి. కానీ ఒకే చోట బలవంతంగా కూర్చునేది కూడా హఠయోగమైపోతుంది. మీది సహజ రాజయోగము. రొట్టె తింటున్నా తండ్రి స్మృతి చేయండి.
మేము బాబా ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతున్నాము, మేము ఈ చదువు ద్వారా ఇలా అవుతున్నామని మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. చదువుపై సంపూర్ణ శ్రద్ధ ఉంచాలి. మీ చదువులో సబ్జెక్టులు కూడా చాలా తక్కువే. బాబా చాలా కొద్దిగా అర్థం చేయిస్తారు. ఏదైనా అర్థం కాకుంటే బాబాని అడగండి. స్వయాన్ని ఆత్మగా భావించి, ఈ దేహం అయితే పంచభూతాలతో తయారు చేయబడింది, నేను శరీరమని భావించటం స్వయాన్ని భూతంగా భావించటమే. ఇది ఆసురీ ప్రపంచం, అది దైవీ ప్రపంచం. ఇక్కడ అందరూ దేహాభిమానంలో ఉన్నారు. ఆత్మని గురించి ఎవరికీ తెలియదు. తప్పొప్పులు అయితే ఉంటాయి కదా. నేను ఆత్మ అవినాశి అని భావించటం సరైనది. స్వయాన్ని వినాశి శరీరంగా భావించటం తప్పైపోతుంది. దేహం గురించి చాలా అహంకారం ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, దేహాన్ని మర్చిపోండి, ఆత్మాభిమానిగా అవ్వండి. ఇందులో శ్రమ ఉంది. మీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మీకే ఇది సులభం అనిపిస్తుంది. 84 జన్మలు మీరే తీసుకున్నారు. 84 జన్మలు కేవలం సూర్యవంశీ దేవీ దేవతా ధర్మం వారికే ఉంటాయి. ఇలా సరిచేసి వ్రాయవలసి ఉంటుంది. పిల్లలు చదువుతూ ఉంటారు, బాబా తప్పులు సరిచేస్తూ ఉంటారు. లౌకిక చదువులో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. తక్కువగా చదువుకుంటే జీతం కూడా తక్కువగానే లభిస్తుంది. మీరిప్పుడు నరుణ్ నుండి సత్యమైన నారాయణుడిగా అయ్యే అమరకథ వినేందుకు బాబా దగ్గరికి వచ్చారు. ఈ మృత్యులోకం ఇప్పుడు సమాప్తం అవ్వనుండి మనము అమరలోకానికి వెళ్ళాలి. మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, పతీత్ నుండి పావనంగా అవ్వాలని పిల్లలకు సదా చింత ఉండాలి. పతీత్ పావనైన తండ్రి పిల్లలందరికీ ఒకే యుక్తి తెలియచేస్తూ ఉన్నారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి, చార్ట్ వ్రాయండి. అలా చేస్తే చాలా సంతోషం కలుగుతుంది. మీకిప్పుడు జ్ఞానం ఉంది. ప్రపంచమైతే గాఢాంధకారంలో ఉంది. మీకిప్పుడు ప్రకాశం లభిస్తుంది. మీరిప్పుడు తండ్రి ద్వారా త్రినేత్రి త్రికాలదర్శులుగా అవుతున్నారు. జ్ఞానము అన్ని చోట్ల దొరుకుతుందని, ఇది కొత్తదేమీ కాదు అని భావించి మనుషులు కూడా చాలామంది ఉన్నారు. అరే, ఈ జ్ఞానం ఎవరికి లభించదు. ఒకవేళ అక్కడ లభించినా అలా అనుసరించరు. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే పురుషార్థము ఎవరైనా చేస్తూ ఉన్నారా? ఎవరూ చేయటం లేదు. కాబట్టి తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, అమృత వేళ సమయం చాలా మంచిది. ఆ సమయంలో చాలా ఆనందం కలుగుతుంది. శాంతమైపోతారు. వాయుమండలం చాలా బాగుంటుంది. రాత్రి 10 గంటల నుండి 12 గంటల వరకు వాయుమండలం చాలా చెడుగా ఉంటుంది. కనుక త్వరగా నిద్రించి అమృత వేళ 2-3 గంటలకే లేచి విశ్రాంతిగా కూర్చోండి. బాబాతో మాట్లాడండి. హిస్టరీ, జాగ్రఫీ స్మృతి చేయండి. శివబాబా చెప్తూ ఉన్నారు, నాలో రచయిత రచన జ్ఞానం ఉంది కదా. నేను టీచర్గా అయ్యి మిమ్మల్ని చదివిస్తాను. ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. భారతదేశం ప్రాచీన యోగము ప్రసిద్ధ అయినది. యోగము ఎవరితో ఉంది, ఇది కూడా వ్రాయాలి. ఆత్మకు పరమాత్మ జతలో యోగముంది అంటే స్మృతి ఉంది. మనం ఆల్రౌండ్ పాత్ర చేస్తామని, పూర్తి 84 జన్మలు తీసుకుంటామని పిల్లలు మీకిప్పుడు తెలుసు. బ్రాహ్మణ కులానికి చెందినవారు ఇక్కడికి వస్తారు. మనం బ్రాహ్మణులము. ఇప్పుడు మనం దేవతలుగా అయ్యేవాళ్ళము. సరస్వతి కూడా బ్రహ్మపుత్రికే కదా. ఇప్పుడు బ్రహ్మ వృద్ధుడు ఈ శరీరాన్ని వదిలి రాజకుటుంబంలో జన్మ తీసుకుంటానని ఆయనకెంతో సంతోషం ఉండేది. నేను చదువుకుంటూ ఉన్నాను. తర్వాత నా నోటిలో బంగారు స్పూను ఉంటుంది. ఇదే మీ అందరి లక్ష్యం కూడా అయింది. మరి మీకు ఎందుకు సంతోషం ఉండదు? మనుషులు మిమ్మల్ని ఏమన్నా మీ సంతోషం ఎందుకు అదృశ్యమైపోవాలి? తండ్రిని స్మృతి చేయలేదంటే
నరుడి నుండి నారాయణుడిగా ఎలా అవుతారు? ఉన్నతంగా శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వాలి కదా. ఇటువంటి పురుషార్థం చేసి చూపించండి. ఎందుకు తికమక పడతారు? ఎందుకు అలజడి చెందుతారు? అందరూ రాజులుగా అవ్వరు కదా. ఆలోచన వచ్చిందంటే ఫెయిల్ అవుతారు. పాఠశాలలో విద్యార్థులు బ్యారిస్టర్, ఇంజనీరింగ్ మొదలైనవి చదివేటప్పుడు అందరూ బ్యారిస్టర్లుగా అవుతారా? చదువుకుంటే ఫెయిల్ అవుతారు. పూర్తి మాల 16,108 మొట్టమొదట ఎవరొస్తారు? ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ముందు వస్తారు. పరస్పరంలో ఒకరికంటే మరొకరు తీవ్ర పురుషార్థమైతే చేస్తారు కదా. ఇప్పుడు మేము ఈ పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలని పిల్లలకి తెలుసు. ఇంత మాత్రం స్మృతి ఉన్నా పురుషార్థం తీవ్రమైపోతుంది. బాబా చెప్తూ ఉన్నారు, సర్వుల ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క తండ్రేనని పిల్లల మీ బుద్ధిలో ఉండాలి. ఈరోజు ప్రపంచంలో కోట్లాది మనుషులు ఉన్నారు. మీరు 9 లక్షలు అంటారు, అది కూడా సుమారుగా అని చెప్పబడుతుంది. సత్యయుగంలో మరి ఇంకెంతమంది ఉంటారు? రాజ్యంలో మనుషులైతే కావాలి కదా. ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. సత్యయుగం చాలా అందమైన చిన్న వృక్షంగా ఉంటుందని బుద్ధి చెప్తుంది. దాని పేరే స్వర్గము. పిల్లలు మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. ఇది కూడా బుద్ధిలో తిరుగుతూ ఉన్నా మంచిదే. ఈ దగ్గు మొదలైనవి కర్మభోగాలు. ఈ శరీరము పాత చెప్పు. కొత్త శరీరం ఇక్కడ లభించదు. నేనైతే పునర్జన్మ తీసుకోను. ఏ గర్భంలోనూ ప్రవేశించరు. బాబా సాధారణ శరీరమే ప్రవేశిస్తారు. ఇది వానప్రస్థ స్థితి. ఇప్పుడు శబ్దం నుండి దూరంగా శాంతిధామానికి వెళ్ళాలి. ఎలాగైతే రాత్రి పగలు రాత్రిగా తప్పకుండా అవుతుందో అలా ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవుతుంది. సంగమయుగం పూర్తి అయ్యే మళ్ళీ తప్పకుండా సత్యయుగం వస్తుంది. పిల్లలు స్మృతి యాత్రపై చాలా గమనం ఉంచాలి. అది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నందున బాబా మీది బేబీ బుద్ధి అని అంటారు. పసితనాన్ని చూపిస్తారు. తండ్రిని స్మృతి చేయలేమని అంటారు. అంటే పసితనమే కదా. తండ్రిని మర్చిపోయేందుకు మీరేమైనా చిన్నపిల్లలా? మధురాతి మధురమైన తండ్రి, టీచర్, సద్గురు అర్ధకల్పము ఆ పరమ ప్రియమైన తండ్రినే మర్చిపోతారా? అర్ధకల్పం దుఃఖములో మీరు వారిని ఓ భగవంతుడా అని స్మృతి చేస్తూ వచ్చారు. ఆత్మ ఓ భగవంతుడా అని శరీరం ద్వారా అంటుంది కదా. ఇప్పుడు నేను వచ్చాను, మంచి రీతిగా నన్ను స్మృతి చేయండి. అనేక మందికి మార్గం తెలియచేయండి. పోను పోను చాలా వృద్ధి చెందుతూ ఉంటారు. ధర్మం వృద్ధి చెందుతుంది కదా. అరవింద్ ఘోష్ వలె ఈరోజు వారు కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, అదెంత భక్తి మార్గమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. ఇది పురుషోత్తములుగా అయ్యే జ్ఞానము. మీరు మానవుల నుండి దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చి మురికి వస్త్రాలని శుభ్రం చేస్తారు. మహిమ అంతా వారిదే. ముఖ్యమైనది స్మృతి. జ్ఞానమైతే చాలా సహజమైనది. మురళి చదివి వినిపించండి. స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రంగా అవుతుంది. పెట్రోలు నిండుతూ ఉంటుంది. ఆత్మ తన ఇంటికి పరిగెడుతుంది. వీరిని శివబాబా ఊరేగింపు అనండి, లేక శివబాబా పిల్లలనండి. తండ్రి చెప్తూ ఉన్నారు, మిమ్మల్ని కామచిత్తుపై నుండి దించి యోగచిత్తుపై కూర్చోపెట్టేందుకు నేను వచ్చాను. యోగము వలన ఆరోగ్యము, జ్ఞానం వలన ఐశ్వర్యం లభిస్తుంది. अच्छा मीठे मीठे सिकेलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ లక్ష్యాన్ని ముందుంచుకొని
సదా సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ నిరాశ చెందరాదు, బాధపడరాదు. అందరూ రాజులుగా అవ్వరు కదా. ఈ ఆలోచన ఎప్పుడూ రాకూడదు. పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందాలి, నేను రాజుగా అవ్వాలి అనుకోవాలి. అత్యంత ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఇందులో పసిపిల్లలు అవ్వరాదు. స్మృతి చేసేందుకు అమృత వేళ సమయం చాలా మంచిది. శాంతిగా కూర్చొని స్మృతి చెయ్యండి. వరదానము: యజ్ఞ సేవ ద్వారా సర్వప్రాప్తుల ప్రసాదాన్ని ప్రాప్తి చేసుకునే ఆల్రౌండ్ సేవాధారి భవ. సంగమయుగంలో ఆల్రౌండ్ సేవ యొక్క ఛాన్స్ లభించటం కూడా డ్రామాలో ఒక లిఫ్ట్. ఎవరైతే ప్రీతిగా యజ్ఞం యొక్క ఆల్రౌండ్ సేవ చేస్తారో వారికి సర్వప్రాప్తుల ప్రసాదం స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు నిర్విఘ్నంగా ఉంటారు. ఒకసారి సేవ చేశారంటే 1000 సార్లు సేవ యొక్క ఫలం ప్రాప్తిస్తుంది. సదా స్థూల సూక్ష్మ సేవల లంగరు ఏర్పడి ఉండాలి. ఎవరినైనా సంతృప్తి పరచడం అనేది అన్నిటికంటే పెద్ద సేవ. అతిథి సత్కారం చేయడం అనేది అన్నిటికంటే పెద్ద భాగ్యము. స్లోగన్: స్వమానంలో స్థితమై ఉంటే అనేక ప్రకారాల అభిమానం స్వతహాగా సమాప్తమైపోతుంది. అచ్చా. ఓం శాంతి. प्यारे प्यारे वतन, उड़ चले हम आज। प्यारे प्यारे वतन, उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास।
बाबा